మీకు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వచ్చిందా? బైబిల్ని నిజంగా ఎవరు రాశారు? దేవుడా లేక మనుషులా? చాలా మంది అంటారు బైబిల్ని దేవుడే రాశారంట, ఇంకొంతమంది ఏమో కాదు మనుషులే బైబిల్ రాశారంటారు. అయితే ఇంతకి నిజమేంటి, అసలు బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఇలా చెప్తుంది: రాసింది మనుషులే కాదనట్లా, కానీ వారిని నడిపించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, వినండి. బైబిల్ని ఒక వ్యక్తి ఒకే టైంలో రాయలేదు. మొదటి పుస్తకం సుమారుగా 1400 BCలో రాయబడింది. అదే చివరి పుస్తకం అయితే సుమారుగా AD 95లో రాయబడింది. అంటే సుమారుగా దాదాపు 1500 ఇయర్స్. ఈ మధ్యలో దేవుడు మోషేను, దావీదును, యెషయాను, లూకాను, పౌలును, యోహానును ఇలా చాలా మంది వ్యక్తుల్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇంతమంది రచయితలున్నా, ఇన్ని కాలాలున్నా, పరిస్థితులు వేరైనా, దేవుడు బైబిల్ మొత్తంలో ఒకే కథని, ఒకే సందేశాన్ని ఇస్తున్నాడు. అది ఏంటంటే, పాపంలో పడిన మనిషిని రక్షించడానికి దేవుడు ఆరంభం నుంచి అంతం వరకు వెల్లడించిన విమోచన ప్రణాళిక. అందుకే 2 తిమోతేయులకు రాసిన పత్రిక 3:16లో ఇలా చెప్పబడుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, పెన్ను పట్టింది మనుషులే, కానీ మెసేజ్ ఇచ్చింది మాత్రం దేవుడే. అందుకే కేవలం బైబిల్ అనేది ఒక బుక్ కాదు, దేవుడు మనతో మాట్లాడే సజీవ వాక్యం. ఈ రోజు నుంచి నువ్వు నేను బైబిల్ చదివేటప్పుడు ఇదొక పుస్తకం లాగా మనం చదవకూడదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం గుర్తుపెట్టుకొని బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో తప్పకుండా మాట్లాడతాడు. ఈరోజు నువ్వు బైబిల్ చదివావా? చదవకపోతే ఇప్పుడే నీ బైబిల్ ఓపెన్ చేసి నువ్వు కొంచెం బైబిల్ చదువు. దేవుడు నీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.